న్యూస్ చూస్తున్నాం. గంజాయి కట్టడిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని మంత్రి లోకేష్ హెచ్చరించారు. గంజాయి డ్రగ్స్ పై ఇక యుద్ధం అన్నారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్నారు లోకేష్. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై లీగల్ గా మార్పు చేసినట్టుగా తెలిపారు. స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈగల్ కమిటీలు వేస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, గంజాయి ఇతర మారక ద్రవ్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అరికట్టేందు కోసము దీనికి సంబంధించినట్టు ప్రభుత్వం వేసినటువంటి జీవో ఈరోజు సమావేశం కానుంది. ఈ హోంమంత్రి అనిత అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలకమైనటువంటి కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి, ఎటువంటి రాజీ అనేది ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్పడంతో పాటు ఎవరి కుటుంబాలైతే ఈ గంజాయి, ఈ మారక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారాలు అయితేనేమి తర్వాత వాటిలో పాలు పంచుకుంటున్నారో వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో కట్ చేయాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా తరగతుల్లో కూడాను పాఠ్య పుస్తకాల్లో దీనిని చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి తదితర మారక ద్రవ్యాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంగా విద్యార్థుల్లో చైతన్యవంతం చేయాలి. చిన్నప్పటి నుంచే వీరికి చైతన్యవంతం చేయడం ద్వారా ఈ గంజాయి తదితర మారక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన వ్యవహారంలో ఈ విద్యార్థులు బానిసలు కాకుండా ఉంటారని చెప్పడం జరిగింది. తన పాదయాత్ర సందర్భంగా అనేక మంది తల్లులు తన వద్దకు వచ్చి ఈ విషయంలో తమ కుటుంబాలు పడుతున్నటువంటి ఆవేదనను వ్యక్తం చేశారని చెప్పి ఆ రోజే దీనికి సంబంధించిన కఠిన నిర్ణయం తీసుకుంటాము. గంజాయి, ఈ మారక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి వారికి హామీ ఇచ్చానని చెప్పేసి సందర్భంగా నారా లోకేష్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే గంజాయిని ఏదైతే గుర్తించే విషయంలో ఈ డ్రోన్స్ అయితేనేమి ఇతర సాంకేతిక నైపుణ్యాన్ని తర్వాత సాంకేతికంగా ఏ విధంగా దాన్ని గుర్తించాలనే దాని మీద దృష్టి పెట్టాలి. దాన్ని ధ్వంసం చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే విధంగా కొన్ని చోట్ల ట్రైబల్ ఏరియాలో కొంతమంది ఈ ట్రైబల్స్ కు వరకు ఆశ పెట్టి గంజాయిని సాగు చేస్తూ వారిని నాశనం చేయడంతో పాటు వారికి డబ్బులు ఇచ్చి వాళ్ళను మోసం చేసి ప్రభుత్వాన్ని దెబ్బ కొడుతూ అంతేకాకుండా ఏవైతే ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారో వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి వీరు పెట్టేటువంటి ఆశలకు అమాయక గిరిజనులు నష్టపోకుండా చూడాలా, వారికి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలా, తగిన విధంగా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలా అని చెప్పి ఈ సందర్భంగా సంధ్యారాణి మంత్రి ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ విషయం మీద కూడా కమిటీలో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రత్యామ్నాయ సాగును ప్రోత్సహించే విధంగా వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మారక ద్రవ్యాల విషయంలో ఎవరైతే అంటే అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో వారి విషయం కఠినంగా ఉండాలా. వారి ఫోటోస్ అయితేనేమి తర్వాత వారికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో పెట్టడంతో పాటు పోలీస్ స్టేషన్లో కూడా రౌడీ షీటర్లను ఏ విధంగా అయితే ఫోటోలు పెడతారో వాళ్ళని అదే విధంగా ఫోటోలు పెట్టాలి. అంతేకాకుండా పలు చోట్ల వాళ్ళు ఈ ముఠాకు సంబంధించిన వాళ్ళ ఫోటోలు పెట్టడం ద్వారా ఇతరులను అప్రమత్తం చేయడం, అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు వారితో కలిసి జీవిస్తా ఉన్నా కూడా తల్లిదండ్రులు ముందుగానే అలర్ట్ అయ్యి అటువంటి చెడు స్నేహాల వారిని పడకోకుండా పిల్లల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వారిని గుర్తించి వారిని సమాజంలో వీరు దుష్ప్రవర్తన తర్వాత వారు చేసేటువంటి అక్రమ ఈ గంజాయి వ్యాపారము, మారక ద్రవ్యాల వ్యాపారానికి సంబంధించినటువంటి వారి ఫోటోలన్నింటినీ కూడాను బహిరంగం చేయాలా అని చెప్పేసి ఈ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ గంజాయి, ఈ డ్రగ్స్ నియంత్రణకు పోలీసు ఉన్నతాధికారులందరూ కూడాను కఠినంగా వ్యవహరించాలని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే వీరు కొంతమంది అమాయకులు దీనికి బానిస అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళు పేద కుటుంబాలకు చెందినటువంటి వారు ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి వారి ఎడల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారిని హింసించకుండా వారిని ఈ మత్తు నుంచి, ఈ బానిసత్వం నుంచి, ఈ మత్తుమందు బానిసత్వం నుంచి వారిని బయటకు తీసుకొచ్చేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి నారా లోకేష్ సూచించారు. ఓకే, థాంక్యూ విజయచంద్ర.